ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో ముందు వీడియోకి కొనసాగింపుగా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ మాఘమాసంలో చేయవలసినటువంటి ఆరాధనలో భాగంగా మొట్టమొదటిది సూర్యారాధన. అసలు సూర్య భగవానుని గురించి ముందుగా వేదంలో ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. నేను మీకు గత వీడియోలలో పంచాయతనం అనేటువంటి విషయాన్ని చెప్పాను. అంటే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపన చేశారు, పునః వ్యవస్థీకరించారు, ప్రధానమైనటువంటి మూర్తులు 6గా చేయడం జరిగినది అనేటువంటి విషయాన్ని. ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం. అంటే సూర్య భగవానుడు, అమ్మవారు అంబిక, విష్ణువు, గణనాథుడు అంటే గణపతి, మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు. ఈ 6 మతములను పునః వ్యవస్థీకరించారు. ఈ 6 గురించి మాత్రమే వేదంలో ప్రస్తావన చేయడం జరిగినది. వేదం అంగీకరించినటువంటి మూర్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ 6 మతములు మాత్రమే, 6 మూర్తులు మాత్రమే. ఎందుకు ఈ 6 మూర్తులని శంకరాచార్యుల వారు పునః వ్యవస్థీకరించారు అంటే ఆ మూర్తులలోనే పరబ్రహ్మ యొక్క ప్రధానమైనటువంటి గుణం ఉన్నది. ఆ 6 మూర్తులలో ఉన్నటువంటి ఏకైక గుణమే అన్ని గుణములు 6గా ఉన్నటువంటి మూర్తి ఏకైక మూర్తి. ఒకరే 6 రూపములుగా చెప్పబడ్డారు. అలా ఆ 6 మూర్తులలో ఒక మూర్తి ఈ సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు కూడా ఈ 6 మూర్తులలో ఒక మూర్తి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే రుద్రుడు. ఇలా అన్నీ కూడా ఆయనే అని మనకి వేదంలో చెప్పారు. ఆ విషయం ఎక్కడ ప్రస్తావన చేశారు, ఈ యొక్క మూర్తి విశేషం ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకున్న తరువాత ఆరాధన పద్ధతులలోకి మనం వెడదాం. సూర్యోపనిషత్ అని, ఇది అథర్వ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్. ఎక్కువగా చెప్పాలి అంటే ఉపనిషత్ భాగములు ఎక్కువగా అథర్వ వేదంలో మనకి లభ్యం అవుతూ ఉన్నాయి. అందువలనే మంత్రశాస్త్రం అంతా కూడా అథర్వ వేదంలోంచి మనకి ఉద్భవించినట్లుగా మనకి చెబుతూ ఉన్నారు. దానిలో ప్రధానమైనటువంటి ఉపనిషత్తులలో ఈ సూర్యోపనిషత్ అనేటువంటిది ఒకటి. సూర్యాద్యాత్మ అంటే మనిషి శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో, ప్రతి మనిషి కాదు, ప్రతి జీవి యందు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అది సూర్య భగవానుడే. జగస్థాస్తోషశ్చ, ఉషస్సు అంటే వెలుగు. జగత్తుకి వెలుగు ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే సూర్య భగవానుని నుంచి ఈ వెలుగు అనేటువంటిది ప్రసారం అవుతూ ఉన్నది. సూర్యాత్వై ఖల్విమాని భూతాని, ఏదైతే జీవరాశి ఉన్నదో ఆ జీవరాశి అంతా కూడా సూర్యుని వలనే ఉత్పన్నం అయినది.
సూర్యాద్యజ్ఞ, సూర్యుని నుంచే యజ్ఞములు అనేటువంటివి ఉత్పన్నం అయినవి. ఇక్కడ యజ్ఞ అనేటువంటి పదాన్ని ఈ వేదంలో ఇక్కడ ప్రయోగం చేయడం కారణం చేత యజ్ఞం చేయాలి అంటే అధ్వర్యువు కావాలి. ఈ అధ్వర్యం చేసేటువంటి వేదం ఏదైతే ఉన్నదో అది యజుర్వేదం. ఈ యజుర్వేదం సూర్య భగవాను నుంచి యాజ్ఞవల్క్య మహర్షి భూమి మీదకి తిరిగి పొంది శుక్ల యజుర్వేదంగా అథర్వ వేదంగా అంటే అధ్వర్యం చేసేటువంటి వేదం, యజ్ఞమును చేసేటువంటి వేదంగా మనకి భూమి మీదకి తిరిగి వచ్చింది. కనుక యజ్ఞములు ఎక్కడి నుంచి ఉత్పన్నం అయ్యాయి అంటే యజుర్వేదం నుంచి యజ్ఞములు ఉత్పన్నమయ్యాయి. కనుక ఈ యజ్ఞములు సూర్యుని నుంచి ఉత్పన్నం అయ్యాయి అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. పర్జన్య అంటే వర్షం, ఇది సూర్యుని వలనే కలుగుతుంది. అన్నమాత్మ, ఆత్మ అనేటువంటి శబ్దానికి జీవులు అనేటువంటి ఇంకొక అర్థం ఉన్నది. జీవులన్నింటికి కూడా అన్నం అనేటువంటిది సూర్య భగవానుని వలనే కలుగుతూ ఉన్నది. సమస్త ఆదిత్య, సమస్తం అంతా కూడా సూర్య భగవానుని వలనే కలుగుతూ ఉన్నది. త్వమేవ ప్రత్యక్షం కర్తాసి, ఆయనే సమస్తమునకు కర్త. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ఆయనే అన్నింటికీ కూడా మూల బ్రహ్మము. త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి, విష్ణువు సూర్య భగవానుడే. ఇక మీరు విశ్వవిరాట్ స్వరూపం చూశారనుకోండి, విశ్వవిరాట్ స్వరూపంలో విష్ణుమూర్తి వారికి కుడి కన్ను సూర్యుడు అయి ఉంటాడు. ఏమండి? అంటే సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం, శరీరం అంతటికీ కూడా శిరస్సు ప్రధానమైతే సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియముల కంటే చాలా గొప్ప ఇంద్రియం ఏమిటి అంటే కన్ను. అందువలన ఇక్కడ విష్ణువుకి సూర్యునికి అభేదాన్ని ఇక్కడ చూపించారు విశ్వవిరాట్ స్వరూపంలో. అంటే కన్ను చాలా ప్రధానమైనటువంటిది. ఆ కన్నునే విష్ణువు కలిగి ఉన్నాడు. అందువలన సూర్యునికి విష్ణువుకి భేదం లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పారు మనకి. త్వమేవ ప్రత్యక్షం రుద్రోసి, రుద్రుడు సూర్య భగవానుడే, సూర్య భగవానుడు రుద్రుడే. ఇక్కడ మీకు ఆ భేదం తెలియాలి అంటే చంద్రుడు ఈశ్వరుని యొక్క శిఖని అలంకరించుకుని ఉంటాడు. ఇక సూర్యుడు మూడవ నేత్రాన్ని అలంకరించుకుని ఉంటాడు. దాన్నే ప్రళయంగా చెబుతూ ఉంటాం. సూర్యునిలో లీనమైపోతాయి. సూర్యుని వలన ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉన్నది. భూమి కూడా సూర్యుని వలనే నడుస్తూ ఉన్నది. నక్షత్రములు, గ్రహములు, చరాచర సృష్టి అంతా కూడా సూర్యుని వలనే నడుస్తూ ఉన్నది. అందువలన సూర్య భగవానుని ధరించి ఉన్నటువంటి వాడు రుద్రుడు, సూర్య భగవానుని ధరించి ఉన్నటువంటి వాడు విష్ణువు. ఇక అమ్మవారి దగ్గరికి చూసినట్లయితే అరుణాం కరుణాం తరంగితాక్షీం అని చెప్పేసి చెబుతూ ఉంటాం కదా. అమ్మవారి
నుదట మీద ఉన్నటువంటి కుంకుమ ఏదైతే ఉన్నదో అది సూర్య భగవానునిగా చెబుతారు. అమ్మవారి శిరస్సు మీద కూడా మళ్ళీ చంద్రలేఖ ఉంటుంది. అందువలన ఈ మూర్తులన్నిటికీ కూడా భేదం లేదు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు మన మహర్షులు వేద రూపములలో. అలా త్వమేవ ప్రత్యక్షం మృగసి, త్వమేవ ప్రత్యక్షం యజురసి, త్వమేవ ప్రత్యక్షం సామాసి, త్వమేవ ప్రత్యక్షమథర్వాసి. సూర్యభగవానుడు ఋగ్వేదము, సూర్యభగవానుడు యజుర్వేదము, సూర్యభగవానుడు సామవేదము, సూర్యభగవానుడు అథర్వవేదము. అంటే 4 వేదములు కూడా సూర్యభగవానుడై ఉన్నాడు అని. ఇలా వేదములు కూడా సూర్యభగవానుడే. త్వమేవ సర్వం ఛందోసి, ఛందః అంటే ప్రతి మంత్రమునకు ప్రతి వాంగ్మయమునకు కూడా ఛందస్సు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఒక స్తోత్రం చేయాలి అంటే ఒక ఛందస్సు కావాలి. ప్రతి దానికి ఛందస్సు లేకుండా ఏ విధమైనటువంటి శాస్త్రము కూడా ఉత్పన్నం కాదు. కనుక ఆ ఛందస్సు కూడా సూర్యభగవానుడే. ఆదిత్యాద్వా వాయుర్జాయతే, సూర్యభగవానుని వలన వాయువు ఉత్పన్నమైనటువంటిది అయినది, వాయువు ఉత్పన్నమైనది. ఆదిత్యాత్ భూమిర్జాయతే, సూర్యుని నుంచి భూమి ఉత్పన్నమైనది. ఆదిత్యాత్ ఆపో జాయతే, నీరు సూర్యుని వలన ఉత్పన్నమైనది. ఆదిత్యాత్ జ్యోతిర్జాయతే, ఇక్కడ జ్యోతి అంటే నక్షత్రములు అని అర్థం చేసుకోవాలి, గ్రహములు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవి కూడా సూర్యుని వలనే ఉత్పన్నం అయ్యాయి. ఆదిత్యాద్వ్యోమ దిశో జాయంతే, వ్యోమ అంటే ఆకాశం, దిశలు అంటే మనకి దిక్కులు. ఈ దిక్కులు, ఆకాశం ఇవన్నీ కూడా సూర్యుని వలనే ఉత్పన్నం అయ్యాయి. ఆదిత్యాద్దేవా జాయంతే, సూర్య భగవాను నుంచి దేవతలు ఉత్పన్నం అయ్యారు. ఆదిత్యాద్వేదా జాయంతే, సూర్యుని వలన వేదములు ఉత్పన్నం అయ్యాయి. ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి, అసావాదిత్యో బ్రహ్మ, ఆదిత్యోంతఃకరణ మనోబుద్ధి చిత్త అహంకారా. సర్వము కూడా సూర్య భగవాను నుంచే ఉత్పన్నం అయ్యాయి. అంతేకాకుండా మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటువంటి తన్మాత్రలు అని పిలుస్తారు. ఈ 5 కూడా 5 తన్మాత్రలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి, మనోబుద్ధి చిత్త అహంకారములు అనేటువంటివి 5 తన్మాత్రలుగా చెబుతూ ఉన్నారు. ఈ 5 తన్మాత్రలు కూడా సూర్యుని వలనే కలిగినది, సూర్యుడే అయి ఉన్నాడు. ఆదిత్యో వై వ్యాన సమానోదాన పాన ప్రాణ, ఈ 5 వాయువులు ఇవి శరీరంలో ఉన్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములు అనేటువంటి 5 వాయువులు ఇవి కూడా సూర్య భగవానుడే అయ్యున్నాడు.
ఆదిత్యో వై శ్రోత్ర త్వక్ చక్షు రస ఆఘ్రాణా అంటే సూర్యుడే శ్రోత్ర అంటే చెవి, త్వక్ అంటే ఈ చర్మము, చక్షు అంటే కన్ను, రస అంటే నాలుక, ఆఘ్రాణ అంటే ముక్కు. ఇవన్నీ కూడా సూర్యుడే అయి ఉన్నాడు, సూర్యుని వలనే కలిగినవి. ఆదిత్యో వై వాక్పాణపాదపాయోపస్థా మాట సూర్యుని వలనే, పాణి అంటే చెయ్యి, పాద అంటే కాళ్ళు, ఉపస్థ అంటే జననేంద్రియములు, పాయ అంటే గుదము. ఇవన్నీ కూడా సూర్యుని వలనే, ఇవన్నీ కూడా కర్మేంద్రియములు అని మనం చెబుతూ ఉన్నాం. ఆదిత్యో వై శబ్ద స్పర్శ రూప రసగంధా ఇవి 5 పంచతన్మాత్రలు. ఇవి శబ్దము అంటే చప్పుడు, స్పర్శ అంటే తాకిడి, రూప అంటే దాని యొక్క రూపము, రస అంటే దాని యొక్క రుచి, గంధ అంటే వాసన. ఇవన్నీ కూడా సూర్యుడే. ఆదిత్యో వై వచన దాన గమన విసర్గానందా ఇవి 5 వచన దాన గమన విసర్గాలు అనేటువంటివి, ఆనందములు అనేటువంటివి 5. ఈ 5 కూడా సూర్య భగవానుని వలనే కలిగినవి. విజ్ఞానమయ ఘన ఆదిత్య సూర్యుడు ఏమిటి అంటేట విజ్ఞానము. 2 సార్లు చెప్పారు. విజ్ఞానమయ ఘన ఆదిత్య అంటే విజ్ఞానము అంటే చాలా గొప్పది అని. వేదంలో గొప్పదాన్ని చెప్పాలి అంటే అవి 2 సార్లు చెబుతారు. అంటే ఇది సత్యం అని చెప్పడానికి, లేదంటే గొప్పది అని చెప్పడానికి, ఎంతకు మించి వేరే ఏదీ లేదు అని చెప్పడానికి వేదమంతా కూడా ఆ విషయాన్ని 2 సార్లు ప్రతిపాదిస్తూ ఉంటుంది. అందుకని ఈ విషయాన్ని 2 సార్లు చెప్పారు. ఏమిటి అంటే విజ్ఞానమయ ఘన ఆదిత్య. విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఘనమైనటువంటి స్వరూపం క్రింద ఒకటి గోచరిస్తూ ఉంటే అది సూర్య భగవానుడు ఒక్కడే. అందుకనే సాక్షాత్తు మనకి ప్రత్యక్ష దైవం అంటే ఏమిటి అంటే సూర్య భగవానుడే ప్రత్యక్ష దైవం. మిగతా దేవతలు వారి యొక్క సాధనను బట్టి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అవన్నీ తర్వాత విషయములు. కానీ ప్రత్యక్షంగా కనిపించేటువంటి మూర్తి ఏదైతే ఉన్నదో అది కేవల సూర్య భగవానుడు మాత్రమే. ఆయనే ప్రత్యక్ష దైవం. మనం ఆయన్ని సేవించినా సేవించకపోయినా, ఆయన్ని మనం పూజించినా పూజించకపోయినా, ఆయన్ని మనం తపస్సు చేసినా చేయకపోయినా కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం ఎవరైతే ఉన్నారో ఆయన సూర్య భగవానుడు ఒక్కడే. సూర్య భగవానుని వలన ఇవన్నీ కూడా కలిగాయి. ఇవన్నీ సూర్య భగవానుడే అయి ఉన్నాడు అని మనకి ప్రత్యక్షం వేదమే ప్రమాణం. వేదమే చెబుతూ ఉన్నటువంటి మాట. నమో మిత్రాయ భానవే మృత్యుర్మే పాహి. మృత్యుకాలంలో, మరణకాలంలో ఓ భానుడా నీవే నన్ను రక్షించు, నీవే నన్ను అనుగ్రహించు. పాహి అంటే చాలా గొప్ప విషయం. అంటే ఇక మొత్తం నువ్వే, ఇంకెంతకి మించి అసలు పాహి అనేటువంటి శబ్దాన్ని నిర్వచించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం.
దాన్ని ఎలా చెప్పాలి అంటే అది ఇంకా చాలా గొప్పది అని పాహి అంటే. ఇంకా పాహిమాం పాహిమాం అంటే ఇంక నువ్వు నన్ను, ఇంకా అది ఒక అద్భుతం. ఇంకా అంటే ఇంకా నన్ను నువ్వు తప్ప నువ్వు ఇంకెవ్వరూ నన్ను రక్షించలేరు, నువ్వే నన్ను అనుగ్రహించాలి అన్న మాట కంటే చాలా గొప్పది పాహి అంటే. దాన్ని వర్ణించడం అనేటువంటిది కష్టం. అందువలన నువ్వే నన్ను అనుగ్రహించు అని మనం ఆయన్ని ప్రార్థించాడు. ఈ సూర్యోపనిషత్ అంతా ఏదైతే ఉన్నదో దీని అంతటిలో కూడా దివ్యమైనటువంటి మంత్రములు ఉన్నాయి. కానీ అందరూ చేసుకోవడానికి ఒక మంత్రం చెప్పండి అని అడిగితే ఒక గొప్ప మంత్రం ఏమిటి అంటే నమో మిత్రాయ భానవే మృత్యుర్మే పాహి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య భగవానుని ఉద్దేశించి సామాన్యత నమస్కరించి ఏమీ లేదు కళ్ళు మూసుకుని ఆయన్ని ప్రార్థించడమే. ఏమనంటే నమో మిత్రాయ భానవే మృత్యుర్మే పాహి అని ఒక్క నమస్కారం చేసినట్లయితే చాలు. ఇంతకు మించి మనం ఇంకేమి భగవంతునికి ఇవ్వగలం అంటే మనంతట మనం తగ్గించుకోవడం, భగవానుని పట్ల అత్యంత అంజలి ఘటించి శ్రద్ధాపూర్వకంగా ఆయన ముందు ప్రణమిల్లడమే. ఇది తప్పితే మనం ఇంకేమీ చెయ్యలేం. నిజంగా భగవంతుడు వచ్చి మఠం వేసుకుని కూర్చొని నన్ను అర్చించు అంటే మనం భగవంతుడికి ఏమి చెయ్యాలో మనకి తెలియదు. భగవంతుడు నిజంగా మఠం వేసుకుని కూర్చొని నాకు వడ్డించు నేను భోజనం చేస్తానంటే ఆయన ఏం తింటాడో మనకేం తెలియదు, ఎంత తింటాడో తెలియదు, మనం ఏం పెట్టాలో అంతకంటే తెలియదు. మనం ఏది పెట్టగలమో అది పెట్టి అనుగ్రహించు అని అనడం తప్ప. అంతేనే కాదు. అందువలన ఏమిటయ్యా అంటే ఈ ఒక్క మంత్రం చాలు తరించడానికి. ఏమిటి? నమో మిత్రాయ భానవే మృత్యుర్మే పాహి అని దోషులొగ్గి ఎంత తగ్గగలిగితే అంత తగ్గి నమస్కరించడం చాలా గొప్ప విషయం. ఇది ఈ వేదం, ఈ ఉపనిషత్తు అంతటిలోనూ కూడా గొప్ప మంత్రం ఉంటే అది ఇదొక మంత్రం. చాలా గొప్ప మంత్రం. అందరూ చేసుకోవడానికి, అందరూ జపం చేయడానికి, అందరూ పూజ చేసుకోవడానికి ఇది చాలా గొప్ప మంత్రం. భ్రాజిష్ణవే విశ్వహేతవే నమః ఇది కూడా ఇంకొక మంత్రం. ఈ మంత్రాన్ని కూడా మనం ప్రతిరోజు కూడా జపించవచ్చు. ఇలా చేయడం వలన మనకి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉన్నదో అది తప్పక కలుగుతుంది అని మనకి ఈ అథర్వ వేదోక్తమైనటువంటి సూర్యోపనిషత్తులో ఈ సూర్య భగవానుని గురించి ఇంకా విశేషమైనటువంటి అనేక మంత్రాలు ఉన్నాయి. ఆదిత్యునికి సంబంధించినటువంటి వేద సమ్మతమైనటువంటి అష్టాక్షరి మంత్రం ఈ వేదంలో ఉత్పన్నం అయి ఉన్నది. ఆ అక్షరముల యొక్క స్వరూపం ఇవన్నీ కూడా మనకి ఈ ఉపనిషత్తులో చెప్పారు. ఇంతటి గొప్ప ఉపనిషత్తు, సూర్యుని గురించి చెప్పినటువంటి ఉపనిషత్తు అది ఏదైతే ఉన్నదో అది మనకి అథర్వ వేదంలో లభ్యం అవుతూ ఉన్నది. కనుక సూర్య భగవానునికి, విష్ణువుకి, రుద్రునికి, అమ్మవారికి, గణపతికి, సుబ్రహ్మణ్యునికి ఈ ఆరుగురికి కూడా భేదం లేదు. మీరు సూర్య భగవాన్ని అర్చించినట్లయితే తతిమ 5 మూర్తులని కూడా అర్చించినటువంటి ఫలాన్ని మనం పొందుతాం
ఆరుగా విడదీసి చూస్తే, అలా కాకుండా సూర్య భగవానుడే మనకి పరబ్రహ్మమూర్తి అని కనుక మనం చూసినట్లయితే, సగుణ బ్రహ్మమైనటువంటి ఆ సూర్య భగవానుడే నుంచి వీరందరూ ఉత్పన్నమయ్యారు. ఈ మూర్తుల యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఆదిత్యునిలో ఉన్నది అనేటువంటి విషయం మనకి వేదమే ప్రత్యక్షంగా రుజువు చేసి ఉన్నది. అందుకోసమే సూర్య భగవానులు అందుకోసమే శంకరాచార్యుల వారు సూర్య భగవానుని సగుణ బ్రహ్మంగా మనకి చక్కగా సగుణ నిర్గుణ బ్రహ్మములుగా రెండు కూడా మనకి అనుగ్రహించారు. అటువంటి సూర్య భగవానుని యొక్క తత్వాన్ని మీరు ఇప్పటి వరకు కూడా తెలుసుకున్నారు. ఇక చూసినట్లయితే ఈ సూర్యారాధన ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలా చేయడం వలన ఈ విజ్ఞానం ఎక్కడితో కాక నలుగురికి చేరవేసిన వారు అవుతారు. ఇలా సమాజం హితం కోసం, నలుగురికి ఈ వేద విషయములు తెలియడం కోసం నేను చెబుతున్నానే తప్ప దీనిలో నాకు ఏ విధమైనటువంటి స్వార్థము కూడా లేదు. తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి వారు ధన్యులవ్వాలి, అంతే నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. శ్రీ గురుభ్యో నమః. మీ తేజస్వి శర్మ.